ఏంటి ఏంటి ఇన్ని బట్టలు వేసుకొని నుంచుంది అనుకుంటున్నారా? మేమైతే ఒక 5 డేస్ అయితే ట్రిప్కి వెళ్తున్నామండి. ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేదంతా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇవే కాదండి, ఇంకా నైట్ వేరు, టవల్స్, నాప్కిన్స్ ఇవన్నీ కూడా పెట్టాలి. మేమైతే 4 మెంబర్స్ కదా, ఒక్కొక్కరికి 5 డ్రెస్సెస్ అయితే పెట్టాము. అందుకని ఇన్ని వచ్చినాయి అనమాట. ఇవన్నీ అయితే ఇప్పుడు నేను ఈ సూట్ కేసులో అయితే సదిరేస్తాను. ఇప్పుడు సూట్ కేసులో సదిరాక మీకు అన్ని చూపించాను. మేము లగేజ్ అంతా ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసుకున్నామండి. ఈ ఒక్క బ్యాగే కాకుండా ఇంకో చిన్న బ్యాగ్ కూడా క్యారీ చేసాము. ఎందుకంటే దాంట్లో బెడ్షీట్స్, అలాగే వాటర్ బాటిల్, ఫుడ్ అదంతా ఈ బ్యాగ్లో పెట్టేసామన్నమాట. మనకి ట్రైన్లో రూమ్స్లో బెడ్షీట్స్ కావాలి కదా. ట్రైన్లో తినడానికి ఫుడ్ కూడా ప్యాక్ చేసేసానండి. ఇక స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసాను అంతా. మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అయితే మీకు ఇంకా చెప్పలేదు కదా. మేము పెద్ద తిరుపతి వెళ్తున్నామండి. ఎందుకంటే ఒక 3 మంత్స్ బ్యాక్ మాకు లక్కీ డిప్ వచ్చిందనమాట సుప్రభాత సేవలో. మేము ఆన్లైన్లో అప్లై చేసాము, సుప్రభాత సేవ తగిలింది. అందుకని మేమైతే పెద్ద తిరుపతి వెళ్తున్నాము. ఇంకా టికెట్స్, రూము అన్నీ అయితే మేము బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే టైము 5:10 అవుతుంది. మాకు ట్రైన్ అయితే 7కి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. ఇంకో 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక అక్కడికి వెళ్ళాక నేనంతా వ్లాగ్ షేర్ చేస్తాను, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తిరుపతిలో అయితే మనకి బయట ఓకే, కానీ లోపలైతే ఫోన్స్ ఎలా ఉండవు కదా. వీలైనంత వరకు అయితే నేను షూట్ చేస్తాను, ఓకేనా? చూసేయండి. బాయ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్కి వెళ్తున్నాం, రైల్వే స్టేషన్కి. మేము ఉంటున్న ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 1 అవర్ పడుతుందన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి మేము. ఇప్పుడైతే టైము 6:10 అవుతుంది. ఒకసారి క్యాబ్ బుక్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది, అందుకనే కొంచెం లేట్ అయిందనమాట. లేకపోతే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళం. మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే నారాయణాద్రి 7కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మాకు చాలా టైం ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్గానే వెళ్తున్నాము. ఇంకా ట్రైన్ కూడా చాలా లేట్ వచ్చిందనమాట. ఒక 1/2 అవర్ అయితే ట్రైన్ లేట్ అయింది. ఇంకా మా పిల్లలు అయితే నేను వీడియో చేస్తున్నాననేసి చక్కగా ఫోజులు ఇస్తున్నారు, బయట చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము లోపలికి అయితే వచ్చేస్తున్నాం, రైల్వే స్టేషన్ లోపలికి. ఇంకా ఒక 20 మినిట్స్ వెయిట్ చేశాక ట్రైన్ వచ్చేసింది. తిరుపతి లింగం వల్లనండి. టైం అయితే 8 అయిందండి. మేము తిరుపతిలో ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం ఉంటుంది కదండి. అక్కడైతే మేము లాకర్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము. ఇక ఫ్రెష్ అయిపోయి కార్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడు కొండ కిందవన్నీ చూసేసుకొని టెంపుల్స్ తర్వాత కొండ ఎక్కేద్దాం అనేసి ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుందండి. మేము వకులమాత టెంపుల్కి వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వకులమాత టెంపుల్ అయితే ఇంతకు ముందు తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తుంది. అయితే కనిపిస్తుంది చూసారా, అదే వకులమాత టెంపుల్. ఇంతకు ముందు అయితే ఇది శిథిలావస్థలో ఉండేది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే దీన్ని బాగా డెవలప్ చేశారు. మంచి గ్రీనరీతో చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందని చెప్పాను కదా, కానీ ఎండ అయితే మండిపోతుంది. అసలు వైట్ పెయింట్ వేసిన దగ్గర బాగానే ఉంది, కానీ మిగతా ప్లేస్లో అయితే అసలు కాళ్ళు బొబ్బర్లు వచ్చేస్తున్నాయి. తిరుపతిలో చాలా ఎండ ఉందండి.
ఇంకా 1కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు గ్రీనరీ అయితే మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు ఇక్కడైతే. అదైతే నాకు చాలా నచ్చింది. ఈ వకులమాత టెంపుల్ అయితే క్వారీ వాళ్ళు కొట్టేస్తానన్నారంట. అంటే కొండలు ఎందుకు ఇక్కడ ఇదంతా తీసేస్తామన్నారంట. కానీ మన గురువులు ఉంటారు కదా! వాళ్ళందరూ పోరాడి అమ్మవారు వకులమాత అంటే శ్రీనివాసులకి అమ్మ కదా! ఈ టెంపుల్ ఇలా కొట్టకూడదు అనేసి దీన్ని మంచిగా కట్టారనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. అమ్మవారు కూడా చాలా బాగుంది. లోపలికి ఫోన్స్ అలౌ చేయనివ్వరు కదా! ఇంకా కొండ అయితే చాలా హైట్ ఉందండి. ఇంకా మనకి కింద నుంచి కార్స్ కానీ వెహికల్స్ కానీ ఏవి పైకి రావు. మనం నడుచుకునే వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. కొండ హైట్‌గా ఉంది. చాలా హైట్‌గా ఉంది. దిగేటప్పుడు ఈజీ కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం. ఇంకా మేము అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామన్నమాట. ఇంతకీ మీరెప్పుడైనా ఈ వకులమాత టెంపుల్‌కి వెళ్ళారా లేదా అనేదైతే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ పెద్ద పెద్ద టబ్స్ ఉన్నాయి కదా మొక్కలు వేయడానికి. అది నేనైతే గ్రానైట్ అనుకున్నా, కానీ అది ప్లాస్టిక్ అనమాట. చాలా బాగుంది. టబ్స్ అయితే చక్కగా మంచిగా గ్రో అవుతున్నాయి మొక్కలైతే. భలే పువ్వులు పూస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ కొండ పెద్దగా ఉంది కదా. ఇది వకులమాత దేవాలయం అండి. శ్రీనివాస మంగాపురానికి వెళ్తున్నప్పుడు ఈ వకులమాత దేవాలయం ఉంటుంది. చాలా మందికి తెలీదు, కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఇదే వకులమాత దేవాలయం అండి. ఇదే గోపురం అనమాట. మనం బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇదే మెయిన్ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ లోపలంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసాము. ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌ చేయనివ్వలా. అంటే వీడియోస్ ఫొటోస్ అయితే తీయనివ్వలా. చుట్టూరు అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. ఇక కిందకి వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా కిందకొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తున్నాము. శ్రీనివాస మంగాపురంలో మేము తులసి మాలలు అలాగే ఒక కొబ్బరికాయ తీసుకున్నామండి. దేవుడి దగ్గరికి కనీసం తులసి మాలలో చూపించట్లేదు, బయటే పెట్టేస్తున్నారు అన్నీ. కొబ్బరికాయ మనం ఎలాగో బయటే కొట్టేయాలి. ఇంకా దర్శనానికి అయితే మాకు 1 అవర్ టైం పట్టేసింది. చాలా రష్ ఉందన్నమాట. ఒక పక్క ఎండ, ఒక పక్క చెమట్లు, ఇంకో పక్క ఖాళీ లేదు భక్తులతో అయితే. ఇంకా మేమైతే కొంతసేపు దర్శనం అయిపోయాక కూర్చొని ఇక స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. తిరుచానూరు అలివేలు మంగాపురం అంటారు కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. పెట్టుబట్టు బాగుంది. అదే బొట్టురా ఇద్దు చెయ్యట్టుగా అయిపోతుంది. పాపిట్లో శ్రీనివాస మంగాపురం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అలివేలు మంగాపురం. ఇప్పుడైతే టైము 12:30 అలా అవుతుంది. మేము టిఫిన్స్ కూడా తినలేదు అనేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది అయితే కొండ కిందే అనమాట. ఏసీ ఉంది రెస్టారెంట్లో. ఇక ఎండలకి అయితే కొంతసేపు ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ ఫుడ్ తిన్నాక స్టార్ట్ అయ్యాము అమ్మవారి టెంపుల్కి. ఇక్కడైతే మా వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నెయ్యి కందిపొడి అనమాట. చాలా బాగుంది. రెస్టారెంట్ అయితే చాలా క్లీన్గా, చాలా హైజీన్గా, చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఇక మీ ముగ్గురు ఒక కలర్ డ్రెస్, నేను ఒక కలర్ డ్రెస్ వేసుకుంటున్నాను అని చెప్తున్నా. మేము అయితే మీల్స్ ఆర్డర్ ఇచ్చాము, అదైతే వచ్చేసింది. ఇక మీల్స్ తిన్నాక మేమైతే
అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాక అసలు అక్కడ ఖాళీ లేదు. అప్పటికి మేము 200 టికెట్ తీసుకున్నాము. మిట్ట మధ్యాహ్నం కదా, అంటే 2:00కి అలా వెళ్ళామన్నమాట. అస్సలు ఖాళీ లేదండి. ఒక పక్క వేడి, ఒక పక్క చెమట, ఒక పక్క పిల్లలు ఏడుపు అనమాట. ఆ వేడికి ఉడికి వాళ్ళు ఉండలేకపోతున్నారు పాపం. ఒక పక్క ఎత్తుకోమని తినేస్తున్నారు, ఇంకో పక్క వీడియోస్ అవి కూడా తీయడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఫొటోస్ ఎంట్రన్స్లోనే పెట్టేయాలి, టెంపుల్ ఎంట్రన్స్లోనే. ఒక పక్క కాళ్ళు బొబ్బర్లు వచ్చేస్తున్నాయి అనమాట నడుస్తుంటే, అంత వేడిగా ఉంది. చాలా కాలిపోయినాయి పరుగులో పరుగులు. ఇంకా అందుకనేసి నేను అక్కడ ఏం వీడియో తీయలేదు. ఇంకా మేము దర్శనం అంతా అయ్యి బయటకు వచ్చేసరికి 4:00 అయిపోయింది. ఇంకా మేము కపిలేశ్వరం, అలాగే ఇస్కాన్, తిరుపతిలో ఇస్కాన్ చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాను నేను. ఇస్కాన్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం కానీ కుదరలేదన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు ఏడి చేస్తున్నారు, ఇంకా వాళ్ళతో కుదరదు అనేసి ఇంకా మేము కొండపైకి ఎక్కేద్దాము అనేసి చెప్పేసాం డ్రైవర్కి. ఇంకా మాకు టైం ఉంది కానీ ఓపిక లేదు, తిరిగే ఓపిక లేదు. ఇంకా అందుకని పైకి వెళ్ళిపోతున్నా. మేము 6 లోపు వెళ్ళాలన్నమాట కొండపైకి. ఎందుకంటే రూము 6 తర్వాత అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా అందుకని ఇంకా కొంచెం ముందే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా కపిలేశ్వరం కూడా అంతే, చెప్పుల స్టాండ్ ఒక దగ్గర ఉంటుంది కానీ మనం అంతా నడిచి వెళ్ళాలి, కాళ్ళు ఏమో కాలిపోతున్నాయి. ఇంకా అందుకనేసి ఇంక మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా తిరుపతిలో ఎంట్రన్స్, అక్కడికైతే వచ్చేసాము. లగేజ్ అదంతా చెక్కింగ్ అయిపోయింది. ఇంకా వెహికల్ చెక్కింగ్ అవ్వాలన్నమాట, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెహికల్ వచ్చేసాక ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. కొండపైన ప్లాస్టిక్ అయితే యూజ్ చేయట్లేదండి, చాలా తక్కువ, ఇంతకు ముందులా కాదు. గ్లాస్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ గ్లాస్ బాటిల్స్ పగిలిపోతున్నాయి అన్నమాట. మేము వెళ్తున్నప్పుడు రూమ్కి ఒకరిది పగిలిపోయింది కనిపించింది అక్కడ. మాది కూడా అలాగే పగిలిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి గ్లాస్ బాటిల్స్తో అయితే. ఇక కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా నేను కొండకి వెళ్తుంది కూడా వీడియో తీశాను. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మనమే వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది. మీలో ఎంతమందికి వస్తుందో నాకు తెలీదు. సరే మీరు కూడా చూసి ఆనందపడతారు అనేసి అయితే నేను ఇదంతా వీడియో తీశాను క్లిప్పింగ్. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే ఈ కొంచెం అయితే స్కిప్ చేసేయండి. మనం ఇలా కొండ ఎక్కుతున్నప్పుడు జనరల్గా బస్సులో వెళ్తూ ఉంటాం కదా, అలా బస్సులో వెళ్తున్నప్పుడు నాకైతే డ్రైవర్కి నిజంగా చేతులు పైకి ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే బస్సు డ్రైవర్ చేతుల్లోనే అందరి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట కొండ ఎక్కినప్పుడు. ఇన్ కేస్ అటు ఇటు ఏమన్నా అయిందనుకోండి, మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్లో, యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయారు అనేసి. అందుకని డ్రైవరు నాకు అప్పుడైతే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది బస్ డ్రైవర్స్ అయితే. ఒకసారి ఇంతకుముందు మా చిన్న అబ్బాయి పుట్టెంటుకలు తీయించి వచ్చేస్తున్నప్పుడు అలాగే చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. పెద్దదేం కాదు, చాలా చిన్నదే. ఏమైందంటే మా బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేస్తున్నారు. ఇంకా పక్క నుంచి ఒక బస్సు వస్తుందన్నమాట. మా బస్ డ్రైవర్ వెనకాల ఉన్నాడు, ఇంకో బస్సు ముందుంది. గ్యాప్లో కట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ కట్ అవ్వలేదన్నమాట. డాష్ కొట్టేశాడు బస్కి. అప్పుడు ఏమైంది, గ్లాస్ పగిలిపోయింది. సడన్గా బ్రేక్ వేసేటప్పటికి నుంచున్న వాళ్ళందరూ పడిపోయారనమాట, కిందకి పడిపోయారు బస్సులోనే. ఇంకా గ్లాసు అద్దం అయితే పగిలిపోయింది. నా గాజులు నాకే గుచ్చుకుపోయి రక్తం కూడా వచ్చేసింది. అప్పటి నుంచి నాకు చాలా భయం, అంటే మామూలుగానే కొంచెం భయం, కానీ ఇలాంటివి జరిగితే ఇంకా భయం వేస్తుంది కదా. ఇక దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా అందుకని బస్ డ్రైవర్ అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మనం దిగే హడావుడిలో ఆయనకి థ్యాంక్ యూ కూడా చెప్పలేను కానీ ఇంక మనసులో అనుకుంటాను చాలా థ్యాంక్స్ డ్రైవర్ గారు అనేసి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అయితే నాకు షేర్ చేయండి కామెంట్స్లో. ఇక మేమైతే కొండపైకి వచ్చేసాము. బస్ డ్రైవరే కాదండి, కారు డ్రైవర్, అలాగే మనం స్కూటీలో వెళ్తే మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా సరే చాలా గ్రేట్. ఇక మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆన్లైన్ కాపీ జిరాక్స్ చూపిస్తే రూమ్ది, ఆయన అయితే మాకు రూమ్ ఇచ్చారు. రామ్ బాగీచా వచ్చింది మాకు. అదైతే 100 రూపీస్ రూము. 50 రూపీస్ రూమ్ అయితే ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొండకి చాలా దూరంగా ఉంటాయి ఈ 50 రూపీస్ రూము, కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది చెట్లతో. కానీ 100 రూపీస్ రూమ్స్ అయితే మనకి
టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇంకా మేమైతే ఇక కార్ డ్రైవర్ ఒక దగ్గర దింపేస్తే మేము అక్కడ కూర్చుని ఉన్నాం. మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో రూమ్ అలర్ట్ చేసి ఇచ్చేసారనమాట. చెప్పాను కదా రామ్ బాగీచా వచ్చింది, అక్కడికి వెళ్తే వాళ్ళు మాకు ఎక్కడొచ్చింది ఏ బ్లాక్ వచ్చిందో చెప్పి అక్కడ మాకు రూమ్ కీస్ అది ఇచ్చారనమాట. ఇక్కడైతే మేము కూర్చుని ఉంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇక మేమైతే రూమ్కి వచ్చేసాము. రామ్ బాగీచా వచ్చిందన్నాను కదా, మాదైతే రూమ్ నెంబర్ 39 అనమాట. రూమ్ అయితే చాలా క్లీన్గా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. ఇవి ఓల్డ్వే, కాకపోతే ఏం చేశారంటే టైల్స్ అవి వేసి సీలింగ్ అది వేశారనమాట. ఈ కబోర్డ్స్ కూడా పెట్టించారు, ఇంతకుముందు ఇవన్నీ లేకపోతుండే. అంతకుముందు నాకు ఒకసారి రామ్ బాగీచా అయితే వచ్చింది మాకు. ఇక్కడైతే 2 బెడ్స్ ఉన్నాయి. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది, చాలా నచ్చింది మాకైతే. ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి అలా తిరిగి వద్దాము, మొక్కులు ఏమన్నా ఇచ్చేద్దాము అనేసి బయటకు వచ్చాము. ఇదైతే మా రూమ్ కింద అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే టైము 7:38 అలా అవుతుందండి. మేము ఇంకా ఇక్కడి దాకా వచ్చాం కదా అని వరాహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసింది అనమాట దర్శనానికి. ఇక ఇక్కడ చూసేసుకొని మొక్కులు ఇద్దామని నందకం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే అక్కడేమో మేము వెళ్ళేసరికి 9 అయిందని క్లోజ్ చేసేసారనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చాము. ఇంకా మా పిల్లల్ని పడుకోబెట్టి మేము మళ్ళీ మొక్కులు ఇవ్వడానికి వెళ్ళాము. 24 అవర్స్ చేసేది టెంపుల్ పక్కన అయితే ఉందన్నమాట. పక్కన అంటే మరీ పక్కన కాదు, ఫోన్స్ పెట్టే పక్కన ఉంటే అక్కడికి వెళ్ళేసి మేము మా హస్బెండ్ అయితే మొక్కు ఇచ్చేసారు. నేనైతే 3 కత్తులు ఇచ్చేసి మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇలా అయితే మా డే 1 అయిందండి తిరుపతిలో. ఇక తిరిగి అయితే కాళ్ళు బాగా నొప్పులు పట్టేసినాయి అనమాట, చాలా నొప్పి వచ్చేసినాయి. ఇక నైట్ పడుకోవడానికి కూడా లేదనమాట, ఎందుకంటే మేము మార్నింగ్ సుప్రభాత సేవకు వెళ్ళాలి కదా. ఇంకా డే 2 ఎలా జరిగింది అనేది అయితే నేను రేపటి వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. తిరుపతి డే 2 వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.